హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ టెక్కీ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏపీ ఎంసెట్కి సంబంధించి కౌన్సిలింగ్ ఫీ ప్రాసెస్ ఏంటి, వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ ఏంటి, సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలాగా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ ఎలా చేసుకోవాలి, డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో చూద్దాము. సో ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. వెబ్సైట్ అయితే ఇలా ఉండబోతుంది మనకి, apmset.nic.in. ఈ వెబ్సైట్ ఇంకా మనకి అప్డేట్ కాలేదు. రేపు నుంచి అప్లికేషన్ ఫీ కట్టాలి కాబట్టి మనకి రేపు అప్డేట్ అవ్వచ్చు. రేపు మార్నింగ్ కూడా అవుతుందో లేదో, బట్ రేపు ఈవినింగ్ నుంచి లేదా ఆఫ్టర్నూన్ నుంచి మీకు అవైలబుల్గా ఉండొచ్చు. సో దీని గురించి మీకు ఏ అప్డేట్ వచ్చినా నేను మీకు అందిస్తూ ఉంటాను. సో ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలా అయితే మీకు ఇంటర్ఫేస్ ఉంటుందన్నమాట. సో స్టార్టింగ్లో ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ మీకు హోమ్, అబౌట్, కౌన్సిలింగ్, ప్రాసెసింగ్ ఫీ పేమెంట్, ఆన్లైన్, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, క్యాండిడేట్ లాగిన్, వెరిఫికేషన్ స్టేటస్, ఈడబ్ల్యూసి సబ్మిషన్ బై ఓసీ క్యాండిడేట్స్, వెబ్ ఆప్షన్స్, బయోడేటా, ఇలా మీకు కాంటాక్టర్స్, ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి కదా. వీటి గురించి ఇవే మీకు ఇంపార్టెంట్. వీటి గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం ఇక్కడ. ఓకే, ఫస్ట్ మనం ప్రాసెసింగ్ ఫీ, రేపటి నుంచి ప్రాసెసింగ్ ఫీ స్టార్ట్ అవుతుంది కాబట్టి కౌన్సిలింగ్ ఫీ కట్టాలి. కాబట్టి రేపు ప్రాసెసింగ్ ఫీ ఎలా కట్టాలి, ఎంత కట్టడానికి, ప్రాసెసింగ్ ఫీ వచ్చి 1200 రూపీస్ ఫర్ ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్, అండ్ మన 600 రూపీస్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 600 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంది. ఓకే, మీరు ఆన్లైన్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ యూస్ చేసి మీరు పే చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ యూస్ చేసి. సో పే చేయడానికి మీకు ఫస్ట్ స్క్రీన్ ఇలా వస్తుంది. స్క్రీన్ ఇలా వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ ఆన్లైన్ అనే ఆప్షన్ ఉంది కదా, అబౌట్ కౌన్సిలింగ్ పక్కన ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ ఆన్లైన్ క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఏపీఎంసెట్ 2020 ఆన్లైన్ పేమెంట్ ఆర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫీ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ అని. ఓకే, ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది ప్రాసెసింగ్ ఫీ 600 అండ్ 1200 అనేది. సో ఈ డేట్స్ మీకు ఓల్డ్ డేట్స్ ఇవి. సో నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ మీకు ఏపీఎంసెట్ హాల్ టికెట్ అయితే హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ ర్యాంక్ నెంబర్, మీకు వచ్చిన ర్యాంక్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కింద కనిపిస్తున్న క్యాప్చా కోడ్. సో చాలామంది అడుగుతున్నారు రేపు ర్యాంకు రాని వాళ్ళు మరి ఏం చేయాలని. సో ఇక్కడ ర్యాంక్ లేకుండా మీరు ఫీ పే చేయడానికి అయితే మీకు కుదరదు. ఇక్కడ రేపు మేము ఫీజు కట్టాలా అని అడుగుతున్నారు. సో ఫీజు కట్టడానికి ర్యాంక్ లేకుండా అయితే మీరు ఫీజు కట్టలేరు. మీకు ర్యాంక్ వచ్చిన తర్వాతే ఫీజు కట్టాలి. సో ఇక్కడ ఏపీఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, మీ ర్యాంక్, మీకు వచ్చిన క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ మీకు పే ఫీ ఆన్లైన్ అని ఉంది కదా, ఆ పే ఫీ ఆన్లైన్ దగ్గర మీరు క్లిక్ చేయాలన్నమాట. అది క్లిక్ చేయగానే మీకు ఇలా ఒక నోటిఫికేషన్ వస్తుంది, కాజ్ నోటిఫికేషన్ యూ రీడైరెక్ట్ థర్డ్ పార్టీ పేమెంట్ గేట్వే అనేది. సో దీన్ని ఓకే చేయండి. ఇక్కడ మీరు ఏంటి చెప్తున్నది ఏంటంటే, మీరు పేమెంట్ చేసేటప్పుడు మీరు వెనక్కి రీఫ్రెష్ చేయడం కానీ బ్యాక్ వెళ్ళడం కానీ ఏమి చేయొద్దు. పేమెంట్ కంప్లీట్ అయ్యే వరకు ప్రాసెస్ కంటిన్యూ చేయండి అని చెప్తున్నాడు. దీనికి ఇక్కడ ఓకే ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేస్తే మీకు అప్పుడు ఇక్కడ మీకు డీటెయిల్స్ అడుగుతుంది, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఇలా అనేది. మీరు డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ కార్డ్ నెంబర్ అడుగుతుంది, ఎక్స్పైరీ డేట్, ఎక్స్పైరీ ఇయర్ అడుగుతుంది, అలాగే సివివి, కార్డ్ అనుకున్న సివివి, ఆ కార్డ్ నేమ్ అడుగుతుంది. సో మేక్ పేమెంట్ అని క్లిక్ చేస్తారు. ఓకే, ఇక్కడ మీకు నేమ్ కూడా వస్తుంది. పేమెంట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీరు ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అనేది మెసేజ్ వస్తుంది. ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ప్రింట్అవుట్ అయితే రిసిప్ట్ అయితే ప్రింట్అవుట్ తీసుకుని, రిసిప్ట్ అయితే ఇలా ఉంటుంది. రోల్ నెంబర్, రిజిస్ట్రేషన్ ఐడి, అమౌంట్, అన్ని డీటెయిల్స్ మనకి ఇక్కడ చూపిస్తాయి. సో ప్రింట్అవుట్ అయితే మీరు తీసుకోండి. మీ మొబైల్కి కూడా నోటిఫికేషన్ వస్తుంది కంప్లీట్ అయినట్టు. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత ప్రింట్అవుట్ తీసుకొని ఇప్పుడు మీరు అయితే కౌన్సిలింగ్ అయితే ఫీజు అయితే పే చేసేసారు. సో ఫీ పేమెంట్ కంప్లీట్ అయితే అయిపోయింది. ఇన్ కేసు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఫీ పేమెంట్ అప్పుడు, సో ఇక్కడ మనకు ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చాడు, ఆ ఈమెయిల్కి అయితే మీరు మెయిల్ చేయొచ్చు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే. ఓకే, ఇన్ కేసు మీకు డబ్బులు కట్ అయిపోయి పేమెంట్ జరగలేదు, ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే సో ఒకసారి మీరు పేమెంట్ స్టేటస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడే మనకి ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ ఆన్లైన్ ఉంది. ఇక్కడ మీకు ఆన్లైన్ పేమెంట్ స్టేటస్ అని ఉంది. ఆన్లైన్ పేమెంట్ స్టేటస్ అని క్లిక్ చేస్తే మీకు అక్కడ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, మీ హాల్ టికెట్ నెంబర్, అవి ఎంటర్ చేసి క్లిక్ చేస్తే మీకు ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయిందా లేదా మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఈ మెయిల్ అడ్రస్కి మీ మెయిల్స్ చేయొచ్చు. సో ఇంకే పేమెంట్స్ ఏమైనా ఫెయిల్ అయితే మనకి మీ 4 డేస్లో మీకు రిటర్న్ బ్యాక్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఈ మెయిల్కి అయితే మెయిల్ చేయొచ్చు రిగార్డింగ్ పేమెంట్స్ గురించి. ఓకే, ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత మీ మొబైల్కి మెసేజ్ వస్తుంది. సో మీకు లాగిన్ డీటెయిల్స్ అయితే మీకు మొబైల్కి మెసేజ్ వస్తుంది. సో ఆ మెసేజ్ అయితే మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. సో మొబైల్ నెంబర్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో మెసేజెస్ రిసీవ్ చేసుకోవడానికి ఓటీపీస్ కోసం. సో అవి ఇచ్చిన తర్వాత మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అయితే మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ ఎలా చూడాలో చూద్దాం. మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిందా లేదా, మీకు స్టేటస్ ఏంటి అనేది చెక్ చేసుకోవడానికి ఇక్కడ మనకి విండోలో మనకి ఇక్కడ
క్యాండిడేట్ లాగిన్ పక్కన వెరిఫికేషన్ స్టేటస్ అని ఉంది కదా, వెరిఫికేషన్ స్టేటస్ అన్న దగ్గర మీరు క్లిక్ చేయాలండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఇలా వస్తుంది మీకు చెక్ వెరిఫికేషన్ అండ్ ఫీ పేమెంట్ స్టేటస్ ఆఫ్ క్యాండిడేట్ అని మీ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. ఏపీఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి షో అని క్లిక్ చేశారనుకోండి, అప్పుడు మీకు ఇక్కడ డీటెయిల్స్ చూపిస్తుంది. మీ పేరు, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఫీ ఎగ్జామ్షన్ ఎస్ఆర్ నో అనేది ఇక్కడ మీ మొబైల్ నెంబర్, అలాగే పిహెచ్ క్యాప్, ఎన్సీసీ, అలాగే ఈడబ్ల్యూఎస్ ఎలిజిబుల్లా కాదా, ఎలిజిబుల్ ఫర్ ఈడబ్ల్యూఎస్, ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అందులో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా సరే మీరు ఈ డీటెయిల్స్ మీకు ఎటువంటి మిస్టేక్ ఉన్నా సరే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్కి వెళ్ళి మీరు కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మీకు చూపిస్తుంది కదా, అక్కడ షో కొట్టిన తర్వాత ఇక్కడ ఎగ్జాంపుల్గా మనకు ఒకటి ఇచ్చాడు. యూ హ్యావ్ పెయిడ్ ప్రాసెసింగ్ ఫీ అమౌంట్ ఆన్లైన్ ఆన్ డేట్, ఆ డేట్ ఏ రోజు పే చేశారో అని ఇచ్చాడు. ఇక్కడ క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్, ఈ క్యాండిడేట్ అయితే ఎలిజిబుల్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని ఇచ్చాడు. అంటే మీకు వెరిఫికేషన్ అయితే ఆన్లైన్లోనే కంప్లీట్ అయిపోయిందండి. సో వీళ్ళైతే ఇలా వచ్చిన వాళ్ళకి మీకు వెరిఫికేషన్ సెంటర్కి వెళ్ళవసరం అంతే. ఇఫ్ యూ ఇన్ కేస్ ఏదైనా కరెక్షన్స్ ఉంటే, మిస్టేక్స్ ఏమైనా ఉంటే మీ డేటాలో, సో ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అలాగే క్యాస్ట్, మేల్, ఫీమేల్, జెండర్, అలాగే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్స్లో కానీ, డేట్ ఆఫ్ బర్త్లో కానీ ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా సరే మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు దగ్గరలో ఉన్న ఏ హెల్ప్ లైన్, సో ఇన్ కేస్ కొంతమందికి ఇలా వెరిఫికేషన్ షో అని కొట్టిన తర్వాత ఇక్కడ యారో మార్క్లో చూపిస్తున్నాడు కదా, క్యాండిడేట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్, కాంటాక్ట్ హెచ్ఎల్సి ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఎవరైతే మీరు నాట్ ఎలిజిబుల్ అని వచ్చిందో వాళ్ళు కాంటాక్ట్ హెచ్ఎల్సి ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. వీళ్ళకి ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్లో కంప్లీట్ కాలేదు కాబట్టి, సో మీరు వెరిఫికేషన్ మాన్యువల్గా వెళ్ళి హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, హెల్ప్ లైన్ సెంటర్స్ ఏంటి అనేది నేను లాస్ట్ వీడియోలో కూడా చేశాను, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఓకే, ఇన్ కేస్ ఓసీ క్యాండిడేట్స్ చాలామంది ఏం చేశారు అంటే, ఓసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్సి అప్లికేషన్ ఇచ్చేటప్పుడు ఈడబ్ల్యూఎస్సి పెట్టుకోలేదన్నమాట. వాళ్ళ కోసం మీకు ఈడబ్ల్యూఎస్సి పెట్టుకోవడానికి అయితే మనకు ఒక అవకాశం ఇచ్చాడు అనమాట. ఓకే, మీరు ఆన్లైన్లోనే ఈడబ్ల్యూఎస్సి సర్టిఫికేట్ అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఈడబ్ల్యూఎస్ సబ్మిషన్ బై ఓసీ క్యాండిడేట్స్. ఓకే, ఓసీ క్యాండిడేట్స్ సంబంధించి ఈడబ్ల్యూఎస్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. సో ఆన్లైన్ సబ్మిషన్ వచ్చి మనకి హాల్ టికెట్ నెంబర్, ఏబిఎంసెట్ హాల్ టికెట్ నెంబరు, ర్యాంకు, డేట్ ఆఫ్ బర్త్, ఈ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీరు లాగిన్ అవుతారనమాట. సో అప్పుడు మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సంబంధించి మీ డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. క్యాండిడేట్ డీటెయిల్స్ అవి కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. మీకు 2020-21 ఇయర్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంది కదా, సో దానికి సంబంధించిన నంబర్ ఇక్కడ పైన బార్ కోడ్ కింద చూపిస్తుంది. ఆ నెంబర్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎంటర్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ నెంబర్ అని ఉందిగా, అక్కడ ఎంటర్ చేసి గెట్ డేటా అని క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది అనమాట. ఓకే, ఈడబ్ల్యూఎస్ డీటెయిల్స్ అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట. ఓకే, మీ సేవ సర్టిఫికేట్ ఇది. సో మనకి మీ సేవలో ఇస్తారు, లేకపోతే సచివాలయంలో కూడా ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఇస్తారనమాట. సో ఇక్కడ మీకు చూస్తే గెట్ డీటెయిల్స్ అని కొట్టిన తర్వాత ఆన్లైన్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ వచ్చినాయి. సర్టిఫికేట్ నంబర్, నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, వ్యాలిడిటీ ఎప్పుడు. ఓకే, ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి. ఇవన్నీ కరెక్ట్గా ఉంటే మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసేయండి. ఓకే, ఇన్ కేస్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఆ డీటెయిల్స్లో అప్పుడు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్కి వెళ్ళాలి, లేకపోతే మిస్టేక్ ఏదైనా ఉంటే మిస్టేక్ కరెక్ట్ చేసుకుని వెరిఫై చేసుకోవాలి మళ్ళీ. ఓకే, సర్టిఫికేట్లో అయితే మిస్టేక్ ఉంటాయి. ఓకే, ఓటీపీ అయితే మీకు వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు మీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే మీకు కంప్లీట్ అవుతుంది. ఓకే, సో వెరిఫికేషన్ స్టేటస్లో మీకు ఇక్కడ ఈడబ్ల్యూఎస్ స్టేటస్లో నాట్ ఎలిజిబుల్ ఫర్ ఈడబ్ల్యూఎస్ అని వచ్చింది అనుకోండి. నాట్ ఎలిజిబుల్ ఫర్ ఈడబ్ల్యూఎస్ అని వస్తే కనుక మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్డేట్ చేసినా కూడా, సో అప్పుడు కూడా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి అక్కడ మీరు వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇదైతే మీరు ఈడబ్ల్యూఎస్ స్టేటస్ కూడా మీరు ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నాట్ ఎలిజిబుల్ అని వస్తే మీరు వెరిఫికేషన్ సెంటర్కి వెళ్ళాలి, లేకపోతే మీరు ఆన్లైన్లో ఎలిజిబుల్ అని వస్తే కనుక ఆన్లైన్లో మీరు వెబ్ ఆప్షన్స్ అయితే కంటిన్యూ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఏదైతే సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అండ్ డిస్ప్లే ఆఫ్ ఆప్షన్స్ డిపెండ్ ఆన్ ద యాక్యురసీ ఆఫ్ డేటా. ఓకే, ఇక్కడ మనకి సీట్ అలాట్మెంట్స్ ఇవన్నీ ఎలా జరుగుతాయి అని చెప్తున్నాడు. సో లోకల్ ఏరియా, అలాగే మీకు సెక్స్, మైనారిటీ, కేటగిరీ, ఈడబ్ల్యూసి స్టేటస్, స్పెషల్ రిజర్వేషన్స్, అలాగే ఫీజు రియంబర్స్మెంట్, ఎస్ఆర్ నో, ఇవన్నీ మీరు ఇంపార్టెంట్గా చెక్ చేసుకోవాల్సిన డేటా అనమాట. వీటిలో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా మీకు ప్రాబ్లం అవుతుంది. సో నెక్స్ట్, సో ఇవన్నీ మీరు కరెక్ట్గా చేసుకోవాలన్నమాట. సో అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ మోడిఫికేషన్స్ ఏమైనా ఉంటే హెల్ప్ లైన్ సెంటర్ని విజిట్ చేయాలి. సో ఇప్పుడు వరకు మనం 2 చూసాం కదా, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి చూసాము.
సో కౌన్సిలింగ్ ఫీజు ఎలా పే చేయాలి అనేది చూసాము. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ కూడా ఎలా చేయాలని. ఓకే, ఇంకా హెల్ప్ లైన్ సెంటర్కి ఎవరికైతే వెరిఫికేషన్కి నాట్ ఎలిజిబుల్ అని వచ్చిందో, నాట్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని వచ్చిందో వాళ్ళు మాత్రం వెరిఫికేషన్ సెంటర్కి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకుని వెళ్ళి ఒరిజినల్ అండ్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకుని వెళ్ళి మీరు వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంది. ఓకే, వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు మొబైల్కి మెసేజ్ కూడా వస్తుంది, లాగిన్ డీటెయిల్స్. ఓకే, నెక్స్ట్ మీకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎస్ ఉందా లేదా అనేది మీరు అది మాత్రం చెక్ చేసుకోండి. లేకపోతే కనుక ఇన్కమ్ కానీ రేషన్ కార్డు కానీ యాక్సెప్ట్ చేస్తారు. రెండిట్లో ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ మనకి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనమాట. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ట్యాబ్ ఉంది కదా, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసి అక్కడ మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. యూజ్ రిజిస్ట్రేషన్ నెంబర్ రిసీవ్డ్ అని యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్. మీ మొబైల్కి వచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఏపీఎంసెట్, హాల్ టికెట్, ర్యాంక్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఇచ్చి జనరేట్ పాస్వర్డ్, మీరు పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో జనరేట్ పాస్వర్డ్ అని క్లిక్ చేయగానే మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అప్పుడు మీకు డిక్లరేషన్ ఎస్ అనేది ఇక్కడ చెక్ బాక్స్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు పాస్వర్డ్ అయితే కొత్తగా జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మీ లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ మీరే పెట్టుకోవాలి. ఆ పాస్వర్డ్తోనే మీరు లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో పాస్వర్డ్ అయితే కరెక్ట్గా ఇవ్వండి, మొబైల్ నెంబర్ కూడా కరెక్ట్గా ఇవ్వాలి. సో ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వండి సేఫ్టీ కోసం. ఇన్ కేస్ మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఈమెయిల్ కూడా యూస్ అవుతుంది. సో కొట్టి సేవ్ పాస్వర్డ్ కొడితే మీ పాస్వర్డ్ సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మీరు లాగిన్ అవ్వాలన్నమాట. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఇక్కడ మనకి క్యాండిడేట్ లాగిన్ అని ఉంది కదా, క్యాండిడేట్ లాగిన్ దగ్గర క్లిక్ చేస్తే మీకు ఇక్కడ లాగిన్ ఐడి నెంబర్, హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, ఈ డీటెయిల్స్ అని అడుగుతుంది. అలాగే ఇక్కడ క్యాప్చా కూడా ఎంటర్ చేయాలి ఉంటుంది. ఎంటర్ చేసి ఇక్కడ సైన్ ఇన్ చేస్తే మీరు లాగిన్ అవ్వచ్చు. ఇన్ కేసు ఎవరికైనా మీకు లాగిన్ ఐడి రాకపోతే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు మీ మొబైల్కి ఎస్ఎంఎస్ చేయాలని. సో ఆ ఎస్ఎంఎస్ అయితే మీరు మీ ఫార్మేట్ ఎలా చేయాలని కూడా ఇచ్చాడు. అది చూసి మీరు ఒకసారి ఎస్ఎంఎస్ చేస్తే మీ లాగిన్ ఐడీస్ మీకు మొబైల్కి మెసేజ్ వస్తాయి, ఇన్ కేసు మీకు రాకపోతే వెరిఫికేషన్ తర్వాత. ఓకే, సో వెబ్ ఆప్షన్స్ కోసం ఇక్కడ మనం లాగిన్ అవుతాం. క్యాండిడేట్ లాగిన్లో ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి సైన్ ఇన్ అవుతాం. నేను అయ్యాక మనకి ఇలా ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలని ఇన్స్ట్రక్షన్స్ అయితే చూపిస్తుంది. ఇలా చదవండి ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ. సో నెక్స్ట్ మీకు మొబైల్కి ఓటీపీ వెరిఫికేషన్ అయితే వస్తుంది. మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి ఐ డిక్లేర్ అనేది మీరు క్లిక్ చేసి క్లిక్ హియర్ టు ఆప్షన్స్ ఎంట్రీ అని క్లిక్ చేయాలి. అప్పుడు మీకు ఆప్షన్స్ ఎంట్రీలోకి లాగిన్ వెళ్తారనమాట. అప్పుడు మీకు కాలేజెస్ అన్నీ చూపిస్తుంది. సో ఇక్కడ మీరు ఎక్కడ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, ఏ ఏరియాలో, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఈ డిస్ట్రిక్ట్స్లో ఎక్కడ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ అనేది క్లిక్ చేయండి. ఓకే, అప్పుడు ఇలా డీటెయిల్స్ మీకు అయితే చూపిస్తుంది అనమాట. క్యాండిడేట్ నేమ్, డమ్మీ క్యాండిడేట్ నేమ్, సో ఫాదర్ నేమ్, ఇవన్నీ ర్యాంక్ అని చూపిస్తుంది. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మీ కాలేజ్ పేరు పూర్తిగా ఉండదు, కాలేజ్ కోడ్ ఉంటుంది అనమాట. కాలేజ్ కోడ్ని బట్టి మీరు ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇక్కడ ఏసీఈ అనే కాలేజ్ ఉంది, అది ఈస్ట్ గోదావరిలో ఉందన్నమాట. సో అక్కడ మీకు సివిల్ బ్రాంచ్లో మీకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. సో సెకండ్ ఏడీటీపీ కాలేజ్లో సెకండ్ ప్రయారిటీ. అలాగే సిఎస్సి బ్రాంచ్ కావాలంటే ఇది థర్డ్ ప్రయారిటీ. ఇలా మీకు ప్రయారిటీ బేస్ చేసుకుని బ్రాంచ్, ఈ కాలేజ్లో ఫస్ట్ సివిల్ కావాలనుకుంటే 1, సిఎస్సి కావాలనుకుంటే 2. సో సెకండ్ కాలేజ్కి ఇలా 1, 2, 3, 4 అని ప్రయారిటీ వైజ్ ఇచ్చుకోవచ్చు. ఓకే, మీరు మల్టిపుల్ కాలేజెస్ పెట్టుకోవచ్చు, మల్టిపుల్ కోర్సెస్, ఒకే కాలేజ్లో 2-3 కోర్సెస్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఫస్ట్ మీకు ఏ కాలేజ్ ఇంపార్టెంట్ అనుకుంటున్నారో ఆ కాలేజెస్ ఫస్ట్ పెట్టండి. ఓకే, ఈ ఆప్షన్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఆప్షన్స్ సేవ్ చేయాల్సి ఉంటుంది. సో ఆప్షన్స్ సేవ్ చేసుకొని మాన్యువల్గా మీరు ఆప్షన్స్ అయితే సేవ్ చేసి ఆ ఆప్షన్స్ ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. సో అవి మీకు అలాట్మెంట్స్ ఎప్పుడైతే వస్తాయో అలాట్మెంట్ రోజున మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీకు ఎన్నో కాలేజ్ వచ్చింది అనేది. ఓకే, సేవ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సేవ్ చేసి లాగౌట్ అయితే చేయాల్సి. ఇది ప్రాసెస్ మనకి వెరిఫికేషన్ కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి, అలాగే వెబ్ ఆప్షన్ సంబంధించి. ఓకే, వీడియో మీకు యూజ్ అవుతుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.